పార్టీగా కనిపిస్తోంది. అది పోటీ చేసిన 57 స్థానాల్లో దాదాపు 45 సీట్లు గెలుచుకునే ఛాన్స్ కనిపిస్తోంది. ఎన్డీఏ కూడా దీని ద్వారా కొంత ప్రయోజనం పొందొచ్చు ఓవరాల్గా. ఇక లోక్ జనశక్తి పార్టీ వ్యతిరేకత కారణంగా గతంలో 2020లో కోల్పోయిన సీట్లు ఈసారి 2025లో జేడీయూకి వచ్చే అవకాశం ఉంది. బీజేపీ మొదటి దశలో పోటీ చేసిన 48 సీట్లలో 30 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఆర్జేడీ దాదాపు ఫస్ట్ ఫేజ్లో 35 గెలుచుకుంటుందని అంచనా వేస్తున్నారు. 71 సీట్లలో స్వతంత్రంగా ఆర్జేడీ పోటీ చేసింది. ఒక సీటు కాంగ్రెస్తో అక్కడ ఫ్రెండ్లీ ఫైటింగ్ ఉంది. సో ఇది ఫస్ట్ ఫేజ్. సో ఫస్ట్ ఫేజ్లో ఆర్జేడీ 35 గెలవచ్చు. ఇక కాంగ్రెస్ 5 నుంచి 10 గెలవచ్చు ఫస్ట్ ఫేజ్లో. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో 24 సీట్లో పోటీ చేస్తుంది. వాటిలో కొన్ని ఫ్రెండ్లీ ఫైట్. ఈ ఫ్రెండ్లీ ఫైట్ ఏంటో అర్థం కాని పరిస్థితి. మళ్ళీ పోటీ పొత్తు అంటారు, మళ్ళీ ఫ్రెండ్లీ ఫైట్ అంటారు. ఇక్కడే వీళ్ళ కొంప ముంచుతుంది. ఇక్కడే కోఆర్డినేషన్ ప్రాబ్లం. సో అది ఇక్కడ కాంగ్రెస్ దాదాపు 5 నుంచి 10 గెలవచ్చు. ఇది ఫస్ట్ ఫేజ్లో. సో రకంగా 2020లో కాంగ్రెస్ 70 సీట్లో పోటీ చేసి 19 గెలిచింది. ఈసారి అది 61 సీట్లలో మాత్రమే పోటీ చేస్తుంది. ఎక్కువగా ఫేజ్ 2 అంటే ఇవాళ రైట్. ఇక నెక్స్ట్ వామపక్ష పార్టీలు జాయింట్గా పోటీ చేస్తున్నాయి. సిపిఐ సంబంధించినటువంటి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రకరకాల పేర్లతో ఉన్నాయి. అవి 10-15 సీట్లు గెలుచుకుంటాయని అంచనా వేస్తున్నారు. అది కనుక జరిగితే నిజంగా అది అద్భుతమే. ఎందుకంటే ఆ గెలిచే సీట్లు కూడా కాంగ్రెస్ ఆర్జేడీ పుణ్యమాని గెలుస్తాయి. బహుశా అంతకుమించి సొంతంగా గెలుచుకునే ఛాన్స్ వాళ్ళకి లేదు. ఇక బీహార్ ఎగ్జిట్ పోల్ సంబంధించి ఆయా నేతలు స్పందిస్తున్నారు. ఇప్పటికే మార్పు వస్తుంది, ఈసారి ఖచ్చితంగా మార్పు ఉండబోతుందంటూ చాలామంది అంచనా వేశారు. ఎందుకంటే నితీష్ కుమార్ను ఈసారి ప్రజలు పక్కన పెడతారన్నారు. కానీ మళ్ళీ బీహార్ ఎన్నికల ఫలితాలు చూస్తే నితీషే కింగ్ అంటున్నారు. నితీషే మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ వస్తున్న వార్తలు. సో ఎలా ఉండబోతుంది అనేది మాత్రం ఆసక్తికరంగా ఉండబోతుంది. ఎన్నికల రెండో దశకు సంబంధించి ప్రధానంగా ఎన్నికల రెండో దశకు సంబంధించి వాళ్ళు 122 జరిగితే ఈ 122లో ఎక్కువ శాతం ఈసారి బీజేపీ గట్టిగా ఫైట్ ఇస్తుంది. బీజేపీ ఖచ్చితంగా ఈసారి గెయిన్ చేస్తుందని చెప్తున్నారు. సో ఓవరాల్గా చూడాలి ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి. ఎన్నికల ఫలితాలు ప్రజల అంచనాలకు తగ్గట్టుగానే ఉండబోతున్నాయా, ఏం జరగబోతుంది. ఎగ్జిట్ పోల్స్ పౌరులు ఎలా ఓటు వేశారో ఒక ముందస్తు సూచన అయితే అందించే అవి ఒక్కటి మాత్రం నిజమండి. ఎప్పుడు అవి ఖచ్చితం అవుతాయా లేదా అనేది మనం అవి తుది ఫలితాలు అయితే కావు. మనం ఖచ్చితంగా బల్లగుద్ది చెప్పలేము. ఇవే ఫైనల్ అని చెప్పలేము. అవే ఫైనల్గా మనం పరిగణించలేము. ఎందుకంటే ఇటీవల ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కొంత అన్సర్టెనిటీ ఉన్నాయి. కొన్ని నిజమయ్యాయి, కొన్ని అబద్ధమయ్యాయి, కొన్ని ప్రూవ్ అయ్యాయి, కొన్ని కాలేదు. సో ఆ రకంగా కొంత భిన్నంగా ఉండొచ్చు. సో ఇక్కడ ఈ సత్తా బజార్ అనేది కూడా అదే పరిస్థితి. వాళ్ళు ఏంటంటే ఏకంగా కాంగ్రెస్ 130 గెలుస్తుంది, బీజేపీ 100 లోపే ఉంటుంది ఎన్డీఏ కూటమి అంటున్నారు. మరి అదేంటో వాళ్ళ సర్వే సంస్థ వాళ్ళ ప్రామాణికత ఏంటో మనకు తెలియదు. సో అది దాదాపుగా వాళ్ళు ఏంటనేది రేపు వెల్లడించే అవకాశం ఉంది. ఇక మై యాక్సిస్ ఫలితాలు రేపు రావచ్చు బహుశా, వాళ్ళ అంచనా ఫలితాలు రైట్. ఇక మొత్తం మీద ఓట్ల లెక్కింపు అయితే 14వ తారీఖున జరుగుతుంది. అదే రోజున ఫలితాలు అయితే వస్తాయి. సో ఆ ఫలితాల రోజు మరి ఈ మొత్తం వ్యవహారం ఏంటనేది మనకు తేలబోతుంది. ఫలితాల రోజు ఎవరేంటి, ఎవరు రాజు, ఎవరు బంటు, ఎవరు మళ్ళీ బీహార్ గద్దెనెక్కబోతున్నారు, ఎవరు ఈసారి బీహార్ను మళ్ళీ ఏలబోతున్నారు. సో ఆ రకంగా ఈసారి బీహార్ ఫలితాలకు సంబంధించి కొన్ని ఆసక్తికర అంశాలే వెలువడబోతున్నాయి. రెండవ దశ సంబంధించి కూడా కీలకమైన అప్డేట్స్ అందుతున్నాయి. రెండవ దశలో కూడా ఫైట్ చాలా టఫ్గా జరిగినట్టుగా తెలుస్తుంది బీహార్ ఎన్నికలకు సంబంధించి. సో ఓవరాల్గా బీహార్ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్ సంబంధించి ఒకసారి ఆ సర్వే ఫలితాలు మీరు స్క్రీన్పై చూసుకోవచ్చు.
యాజ్ యూజువల్గా జూబ్లీహిల్స్లో పోలింగ్ శాతం చాలా తక్కువగానే ఉంది. అంటే ఆశించిన దానికి అంత ఎక్కువగా ఏం లేదు, పెద్దగా గణనీయ స్థాయిలో పోలింగ్ శాతం ఏం పెరగలేదు. కానీ జూబ్లీహిల్స్ ఓటర్లు ముఖ్యంగా బస్తీలు, అలాగే కొంతమంది భిన్నంగా కొంత ఉన్నత విద్యావంతులు ఉంటారు. ఓవరాల్గా ఏదేమైనా అర్బన్ ఓటర్స్ కాబట్టి ఇక్కడ ఓటర్ల ఆలోచన విధానం ఎట్లా రిఫ్లెక్ట్ అయింది అనుకోవచ్చు. సర్వే సంస్థల అంచనాలు దాదాపుగా వాటి క్రెడిబిలిటీ మనం ఎంత ఉందనుకోవచ్చు. నిజంగా ఈ ఓటింగ్ శాతాన్ని బట్టి చూస్తే కనుక మీకు ఏమనిపిస్తుంది, మీ అబ్జర్వేషన్ ఏంటి? ఖచ్చితంగా మీరు చెప్పినట్లు ఎన్నికల్లో కొంత పోలీస్ అయితే తన పరిస్థితి కనిపించలేదు. కాకపోతే లాస్ట్ ఇయర్ ది మనం పరిశీలిస్తే 47% మాత్రం లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ఎన్నికల్లో పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. కానీ ఇక్కడ గంట సమయం పెంచడం అనేది కొంత 5 నుంచి 10% ఓటింగ్ పర్సెంట్ పెరిగినట్లుగానే మనం అర్థం చేసుకుంది. ఎందుకంటే 5 గంటల వరకు పోలింగ్ శాతాన్ని మనం పరిశీలిస్తే 47% పైగా పోలింగ్ శాతం అనేది నమోదైంది. చివరి